దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యంతో మా అందరితో మీరు మాట్లాడండి. మానవ స్వరం మరుగు చేయండి, నీ స్వరాన్ని వినిపించండి. వాక్యంకున్న సమస్త విధమైన ఆటంకములు నజరేయుడైన యేసు నామములో తొలగించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము బలముగా నీ ప్రజలలోకి ప్రభు వెళ్ళునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. 4వ కీర్తన 1వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకుత్తరమేమో. ఈరోజు ఎంతమంది ఆశపడుతున్నారు, నేను దేవుని సన్నిధానానికి వచ్చాను, ఈరోజు ప్రభువా నీ దగ్గర మొర్ర పెట్టబోతున్నాను, నా మొర్రను నువ్వు ఆలకించి నన్ను ఇక్కడ నుంచి పంపించాలి అని ఆశపడే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యేసు నామములో నేను చెబుతున్నాను, నువ్వు ఈరోజు చేసే ప్రార్థన దేవుడు వినిదెడతాడంతే. ఎందుకు అని అంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఎస్, ఈరోజు మొర్రపెట్టి వెళ్ళబోతున్నాం. ఆ మొర్రపెట్టే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్తే మంచిది. వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఆ తర్వాత వచనంలో ఏమన్నాడు చూడండి. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు అంటే జరిగిపోయింది. ఇరుకులో నీవు విశాలత కలుగజేసిన వాడవు అన్నాడు. చేసావు, ఆల్రెడీ జరిగిపోయింది. అది చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగాలి. ఇంకొక ఆదివారం గడిస్తే 2015 మరలా మన జీవితంలో ఎన్నటికీ రానే రాదు. ఆ 2015 దాటక మునిపే ఈ ఆఖరి ముందు ఆదివారం ఒక్కసారి నా ప్రార్థన విను ప్రభువా నువ్వు చెప్పక ముందు దేవుడు అంటున్నాడు, ఒక్క నిమిషం పాస్ చేయి, వెనక్కి తిరిగి ఒక్క 10 సంవత్సరాలు గుర్తు చేసుకో, లేదా 10 నెలలు గుర్తు చేసుకో. 10 సంవత్సరాలు వెనకకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకొని ఆ రోజు నువ్వేమన్నా తెలుసా, ప్రభువా ఈ బిడ్డను నేను ఎలాగ స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ బిడ్డను నేను ఎలా చదివించాలి, వీడికి నేను దారి ఎలా చూపించాలని ఆ రోజు నువ్వు ఏడ్చిన రోజు లేదా? ఏడ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన తర్వాత నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడు? ప్రతి సంవత్సరము ప్రతి తరగతి దాటుకుంటా ఈరోజు 10వ తరగతిలోనికి వచ్చి ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. వెనకకి తిరిగి చూచినప్పుడు అనేక పర్యాయములు బలహీనమైన సందర్భాలు ఉన్నాయి. నీకు వచ్చిన జ్వరమే అనేక మందికి వచ్చింది, గుర్తుపెట్టుకో. నీకు వచ్చిన నడువు నొప్పి అనేక మందికి వచ్చింది, నీకు వచ్చిన కాలు నొప్పి అనేక మందికి వచ్చింది, నీకు వచ్చిన తలనొప్పి అనేక మందికి వచ్చింది, నీకు వచ్చిన కడుపు నొప్పి అనేక మందికి వచ్చింది, నీకు వచ్చిన గుండెలో నొప్పి అనేక మందికి వచ్చింది. కానీ ఆ గుండె నొప్పి వచ్చిన వాడు బ్రతికిలేడు, ఆ జ్వరం వచ్చిన వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు, ఆ కాలు నొప్పులు కలిగిన వాడు కాలు తీసేసిన పరిస్థితి. కానీ దేవాది దేవుడు వెనక తిరిగి చూడమంటున్నాడు. వెనక తిరిగి చూడగా ఇరుకులో నీవు నాకు ఏం కలిగించావు చెప్పండి? విశాలత కలిగించావు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా, ఈ నెల ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి అంటే దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి నీ హృదయంలో. నీ ప్రశ్న ఏంటో నేను చెప్పనా? 11 నెలల నుంచి నేను ఉపవాసం ఉన్నాను, నా జీవితంలో నువ్వేం చేసావు ప్రభువా? 11 నెలల నుంచి నేను ప్రతి కొడుకులో పాల్గొన్నాను నాయనా. నేను ప్రభు దగ్గర అడిగిన ప్రశ్న అది. దేవుడు నాకు జవాబు చెప్పాడు. అయినా నీకు కూడా ఈ పగటి వేళ దేవుడు జవాబు చెప్పును కాక. సంవత్సరం తరబడి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, అన్ని చేశాను, ఏది ప్రభువా జవాబేది? ఆఖరికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయావో తెలుసా? నీవు జెఫన్యా గ్రంథంలో రాస్తుంటుంది ఆ మాట చూడండి. 1వ అధ్యాయము 12వ వచనం లాగా అయిపోయావు నువ్వు. ఆ కాలమున నేను దీపములను పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొని వారిని శిక్షింతును. వీళ్ళు ప్రార్థన చేసి బాగా చేసి విసుగు చేసిందంట. దేవుడు ఏమన్నాడంటే విసుగక ప్రార్థించండి అని అంటే వీళ్ళకేమొచ్చింది? ఇక్కడ విసుకొచ్చేసి అంటున్నారు, ఆ దేవుడా ఇన్ని ప్రార్థన చేస్తాం, ఏం చేయలే, మంచి చేయడు చెడు చేయడు. అలాంటి కన్క్లూషన్కి వెళ్ళిపోయారంట. ఈ ఉదయకాలం ఎల్లులో లేవలో ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరచును గాక. అక్కడ ఒక మాట రాశాడు, అలాంటి వారిని నేనేం చేస్తా అన్నాడు, శిక్షింతును అని రాశాడు దేవుడు. ఎవరండి శిక్షించేది? దేవుడు. హల్లెలూయా. ఎలాంటి వారిని అంట శిక్షించేది?
ఎన్ని ప్రార్థనలు చేసి ఇంత మొరబెట్టిన తర్వాత కూడా ఆఖరికి కన్క్లూషన్కి వచ్చేసాడు ఏంటంటే, ఇంక నేను ప్రార్థన చేయను, ఆయన మంచి చేయడు చెడు చేయడం అని కన్క్లూషన్కి వచ్చేసారు. ఎవరో దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు ఈ పగటి వేళ. ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నేను వారిని ఏం చేస్తాను అంటున్నాడు, శిక్షిస్తాను. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు ఉంటాయి, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు దేవుని వాక్యంలో కూడా మీకు కనపడతారు. మనము కేవలం ఈ 11 నెలలకి అలా అయిపోతున్నామేమో కానీ 70 సంవత్సరాలు ఉపవాసం ఉండి వాళ్ళు కూడా ఇలాంటి కలవర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు. దేవుని వాక్యంలో మనకు కనపడతారు. చూడండి, అందుకే దేవుడు వాళ్ళకి ఆన్సర్ చెప్తూ ఏమంటాడు అని అంటే, జకరియా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. దేశపు జనులందరినీ యాజకులను నీ మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరముల ఏటాట 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలపుంచి వచ్చినప్పుడు నా యందు భయభక్తు కలిగి ఉపవాసం ఉంటిరా. దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉన్నావు కదా, నిజంగా అసలు నా గురించే నువ్వు ఉన్నావా, నా మీద విశ్వాసం ఉంచే ఉన్నావా ఉపవాసం? ఎంత సూటి ప్రశ్న అండి దేవుడు అడుగుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 70 సంవత్సరాలు ఉపవాసంలోనికి తీసుకెళ్లిన దేవుడు దానికి ముందే ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఆ 70 సంవత్సరములు దాటిన తర్వాత వెంటనే విడుదల వస్తుందని చెప్పేశాడు ముందే. ఆ మాట ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పాడు 25వ అధ్యాయంలో. ఇర్మియా 25వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఈ 70 సంవత్సరాలు మాత్రమే మీకు బానిసత్వం ఉంటుంది, ఇక 71వ సంవత్సరంలో బానిసత్వం మీకు ఉండదు. దేవుని సంఘమా, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు సూటిగా ఈ పగటి వేళ మాట్లాడుతున్నాడు. 2015 సంవత్సరంతో నీ జీవితంలో కొన్ని ముగించబడబోతున్నాయి. 2016 అంటూ ఒకటి నీకు పొందుకోగలిగితే దేవుడు అంటున్నాడు 70వ సంవత్సరం ముగించబడుతుంది. ఇక 71వ సంవత్సరము 70 ఏళ్ళు లాంటి అనుభవం కాదు, ఒక నూతనమైన అనుభవం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. జకరియా 7:3 ఏముంది? యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దున్న యాజకులు ప్రవక్తలు మనవి చేయగా సైన్యబలపతి యెహోవా నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఏమని సెలవిచ్చాడు బాబు? ఉపవాసం ఉన్నది ఎవరి కోసం, దేనికోసం ఉన్నారు మీరు ఉపవాసం అని చాలా ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు. నా కోసం ఉన్నారు ఉపవాసం. ప్రభు అడుగుతున్నాడండి, ఎలా అడుగు, నా కోసం ఉన్నావా ఉపవాసం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అందుకే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ముందే చెప్పేశాడు ఆయన, మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసిక రాజు హోరేషు మనసు ప్రేమ అతడు రాజ్యమంతటి చాటింపజేసి వ్రాత మూలముగా ఇటు ప్రకటించను. దేవునికి స్తోత్రం. ఆ ప్రకటించింది ఏంటంటే, దేవుని ప్రజల్ని దేవుడు విడిపిస్తాడు అని. ఎన్నాళ్ళు నువ్వు చేసింది ప్రార్థనే కదా. ప్రార్థన చేసి చేసి ఈరోజు ఏమైపోయావు? విసుగు చెందావు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ మారిపోతాయి. విసుగు చెందిన వాడు, ఎంతకాలం ప్రార్థన చేసిన వాడు మరలా దేవుని సన్నిధానంలో మేలు చూడాలంటే వాడు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. ఉదాహరణ యోబుని తీసుకోండి. యోబు జీవితంలో మనం చూసినట్లయితే 7 దినాలు స్నేహితులు వచ్చి ఆయనతో పాటు ఉన్నారు ఓదార్చడానికి, అవునా కదా? వచ్చినప్పుడు మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన భార్య ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. ఏమనంటే, ఎందుకయ్యా ఈ దేవుణ్ణి సేవిస్తావా? ఇంకా అన్నీ పోయినాయి కదా, అన్నీ పోయిన ఇంకా సేవిస్తావంటే ఆయనను దూషించి విడిచిపెట్టే అంది. కానీ యోబు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. 40 అధ్యాయాలు తర్వాత మనం చూస్తే దేవుడు యోబుతో అన్నాడు, యోబు నువ్వు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి అన్నాడు ఆయన. వారు ఎల్లక మునిపే దేవుడు అన్నాడు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన మరుక్షణం జరిగిన అద్భుతం ఏంటి చెప్పండి? ఆ ప్రార్థన వారి కోసం చేస్తే యోబును దేవుడు ఆశీర్వదించాడు. యోబు జీవితంలో మార్పు కలిగింది. దేవుని వాక్యాన్ని వించిన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆపొద్దు. ఇంతకాలం ప్రార్థనలో లాక్కొచ్చుకున్నాం, ప్రార్థనే బతికిచ్చింది. ఇంకొక ప్రార్థన ఈ పగటి వేళ. అందుకే అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, ఏమన్నాడు? నా ప్రార్థన నీవు ఆలకించుము. ప్రార్థించకపోవటం అంటే ఏంటంటే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవటం అని అర్థం. యోనాను అందరూ ప్రార్థన చేస్తున్నారు ఓడలో, యోనా ఒక్కడే ప్రార్థన చేయట్లేదు.
ఆయన చేసిన మొదటి మిస్టేక్, దేవుడు చెప్పిన దారిలో కాకుండా ఇంకో దారి వెళ్ళాడు. రెండో మిస్టేక్ ఏంటి? ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడు. మనమందరము కూడా ప్రార్థనతోనే బ్రతుకుతాము. మనందరికీ ధైర్యం ఏంటి ఈరోజు చెప్పనా? ఎన్ని పరిస్థితులున్నా మన ధైర్యం ఏంటంటే మన మీద దేవుని వాగ్దానం ఒకటి ఉంది. యోసేపు మీద దేవుని వాగ్దానం ఉందా లేదా? ఉంది. కానీ ఆ యోసేపు వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఏం చేయవలసి వచ్చిందంటే కొన్ని దారులు గుండా వెళ్ళాల్సి వచ్చింది, కొన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ మెట్లు చాలా కష్టమైనవి, ఆ దారులు చాలా కష్టమైనవి. ఆ నుయ్యి అనుభవం అంటే అదే దారి. ఆ పోతిఫర్ ఇంట్లో ఎదురైంది అదే మెట్టు. ఈ మెట్లు ఎక్కుకుంటా ఈ భయంకరమైన దారులు అమ్మి వేయబడ్డాడు. అన్ని దారులు గుండా ప్రయాణం చేసి వచ్చిన ఆ యోసేపుని దేవుడు చేయి విడిచిపెట్టలేదు. కానీ ఒక దినమందు అతన్ని ఫలించడి కొమ్మగా దేవుడు చేశాడు. నీ మీద వాగ్దానం ఉన్నంతకాలం, మరొకసారి చెబుతున్నాను, నీ మీద వాగ్దానం ఉన్నంతకాలం దేవుని నువ్వు విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తున్నట్లయితే నీ పక్షముగా నీ వాగ్దానము నెరవేర్చడానికి నువ్వు ఏం చేయలేకపోయినా నా ప్రభు నీ వాగ్దానము కొరకు నీ పక్షముగా వ్యాజ్యమాడతాడైనా. దేవుడు నాకు వాగ్దానం చేసింది నిజం అని నమ్ముతున్నారా? లేకపోతే నిజం అని మొన్నటిదాకా నమ్మాను, ఇక జరిగిందిలే, లాతి లేదులే అంటే దేవుడు ఏమన్నాడు? వెంటనే శిక్షిస్తానన్నాడు. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన అన్నిటికీ వృధా అవనే అవదు. కనుక చదివిన కీర్తనలోనికి వస్తే దేవుడు ఏమన్నాడు? నా నీతికి ఆధారమగు దేవా, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన నీవు ఆలకించుము అని చెబుతూ ఏమన్నాడంటే, నీ వెనుకకు తిరిగి చూడగా ఇరుకులో నుండి విశాలతలోనికి నీవు నన్ను తీసుకొచ్చావు నైనా, అది నేను చూసుకుంటా ఉంటే ఈ రోజు కూడా నాకు చేయగలవు ప్రభువా. 10 సంవత్సరాల వెనకాల వెళ్తే ఆ రోజు నువ్వు అనుకున్న ఆలోచనలు, మాటలు గుర్తు చేసుకొని ఈరోజు సమృద్ధి కలిగినప్పుడు దేవుని విడిచిపెడుతున్నావేమో. అది దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టి నమ్మకం లేని వాడిగా ఉంటే శాపమునకు లోనైపోతావు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి వెళ్ళండి, దేవుడు మనకు కలిగించే మార్పులు ఒక్కొక్కటి మెల్లగా దేవుని వాక్యంలో చూద్దాం. లేవియాకాండం 25వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మీరు ఆ సంవత్సరమును అనగా 50 సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపబలను. అది మీకు సునాథముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. హల్లెలూయా. ఆ పైన మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. దేవుడు అన్నాడు, విడుదల మాత్రమే కాదు, విడుదలతో పాటు పొందుకునే అనుభవం కూడా అక్కడ ఉంది. ఈరోజు మనం మొరపెడితే ఏం జరుగుతుందో తెలుసా? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, మీలో చాలా మందికి కూడా ఇష్టం. అలా చెప్పండి. క్రికెట్లో ఒక సన్నివేశం ఉంటుంది, మీరు చూసారు లేదు? ఫీల్డర్ ఉంటాడు, ఇలాగే కొంచెం చూస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్ బాల్ కొట్టాడు అనుకోండి, ఈ ఫీల్డర్ నెత్తి మీద నుంచి బాల్ వెళ్తుంది అనుకో, ఏం చేస్తాడు ఈయన? ఎగ్రి ఆ బాల్ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఏం జరుగుద్ది? కొట్టినోడు ఎంత బలం కొట్టినా తలదించుకొని మళ్ళీ ఇంకెన్నడూ కొట్టలేని వాడికి వెళ్ళిపోతాడు. మనం కొట్టే అన్ని పగటి వేళ పట్టుకోవాలి మనం. ఏమండి, పట్టుకున్న తర్వాత కొడతానికి లేదేక, వాడు తలదించుకుని వెళ్ళిపోవాలి. ఈ పగటి వేళ నిన్ను కొట్టే ప్రతి విషయం అలాగ అయిపోవాలి ఈ పగటి వేళ. చూడండి, ఒకసారి సంఖ్యాకాండంలోనికి రండి. దేవుడు ఏం చేయబోతున్నాడో మరొకసారి ఆయన మాట్లాడతాడు. చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 2వ వచనానికి రండి. నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి కుటుంబాల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. ఎలాగనగా పితరుల కుటుంబం ప్రధానికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని శాసనము ఎదుట వాటిని ఉంచెదను. హల్లెలూయా. ఈ 12 గోత్రముల వారు ఏం చేయాలంట? 12 కర్రలు తీసుకొచ్చి ఆ కర్రలు తీసుకొచ్చి ఏం చేయాలంటే కర్రల మీద వారు పేరు రాయాలి. బాదం చెట్టు కర్రలు అనమాట. తీసుకొచ్చి పేరులు రాసి ఎక్కడ పెట్టాలన్నాడు? చెప్పండి, ఎక్కడ పెట్టాలంట? ప్రత్యక్షపు గుడారములో తీసుకొచ్చి ఆ కర్రలు పెట్టమన్నాడు. చాలా జాగ్రత్తగానండి. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే చాలా అద్భుతం జరుగుతుంది. ఒక్క రాత్రితో ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. అదే నువ్వు నమ్మాలి. నువ్వు అనుకుంటావు దీనికి జరగాలంటే ఎలా జరగాలి,
ఇది నాకు జరగాలంటే అది రావాలి, ఇది మన లెక్కలో. కానీ దేవుడికి ఆ లెక్కలన అవసరం లేదండి. అర్థమవుతుందా? చూడండి, అక్కడ చాలా జాగ్రత్తగా మనం చదివినట్లయితే 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం, మరునాడు మోషే, ఒక విషయం, మరునాడు అని అంటే నెక్స్ట్ రోజు. ముందు రోజు ఏం జరిగింది? 12 కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ప్రత్యక్ష గుడారం దగ్గర పెట్టాడు. నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది? ఒక రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరుగుతుందో చదవండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి పాదములు పండ్లు గలదాయెను. దేవుడికి నీ జీవితంలో కార్యం జరిగించాలంటే ఒక్క రాత్రి చాలు. ఒక కర్ర చిగురించాలి అని అంటే ఆ కర్ర పైన తొక్కబోవాలి, అవునంటారు కదా. ఆ కర్ర పైన తొక్కబోయి మళ్ళీ అది ఫలించి చిగురించి దానికి ఒక టైం మళ్ళీ చిగురించి కాయలు కాసి అంత ప్రాసెస్ జరగాలి. ఇంకొకటి తెలుసా, చిగురించిన తర్వాత కొన్ని పురుగుల వలన కాయలు వస్తాయంట. ప్రత్యక్ష గుడారంలో పురుగులు ఉండవు. అంటే పురుగుతో కూడా పని లేదు అక్కడ, టైంతో పని లేదు, మనిషిని యొక్క లెక్కలతో పని లేదు. అవసరమైనవి ఏవి, మానవుల లెక్కలలో అవసరమైనవి ఏవి దేవుడికి అక్కర్లేదండి. నెక్స్ట్ రోజు కల్లా కర్రను దేవుడు చిగురింపజేశాడు. ఆయన ఈ పగటి వేళ దేవాది దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరం ఈ ప్రత్యక్ష గుడారమైన దేవుని సన్నిధానంలో ఈ పగటి వేళ విశ్వాసముతో నువ్వు ప్రార్థనతో పెట్టు. నేను చెబుతున్నాను, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ జీవితంలో. కానీ నీకు ఆ బలమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, 100% నమ్మాలి. నమ్మిన నీవు ప్రభుని విడిచిపెట్టన, ప్రభువా నా స్థిరమైన నమ్మకం. అందుకే ఏదన్నా పరిస్థితి దేవుడు తొలగించడానికి కూడా ఆయన చేసే క్రియలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక అద్భుతం దేవుడు చేయాలంటే అందులో మన పాత్ర కూడా ఉంది. గొడ్డలి ఎక్కడ పడింది అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ పడింది అని చెప్పాలి. అప్పుడు అక్కడ వేసాడు ప్రవక్త. వెంటనే గొడ్డలి తేలడం అసాధ్యం, ఇనుము వస్తూ తేలడం అసాధ్యం. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా. ఇంగ్లీష్లో రాస్తుంది, ఆ గొడ్డలి ఈత కొట్టుకుంటా ఆ చేతి దగ్గరికి వచ్చిందంట. దేవుడు నమ్మదగిన వాడైన కర్రను తీసుకెళ్ళి గుడారంలో పెడితే ప్రత్యక్ష గుడారంలో ఒక్క రాత్రితో దాని తోలు ఎలా ఊడిపోయిందో తెలియదు, కానీ మొత్తానికి ఊడిపోయి చిగురించి పుష్పములు పూజించి బాదము కాసిందంట. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. అయినా హీ ఈజ్ ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు. అందుకన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను ప్రార్థించినప్పుడు నీవు నా ప్రార్థన ఆలకించము. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి. మూయబడిన అనేకమైన వాటిని దేవుడు తెరిచాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటియో తెలుసా? బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అందుకనే అక్కడ ఏది జరగాలన్నా ప్రార్థన వల్లనే జరుగుద్ది. చెప్పండి, ఎలా జరుగుద్ది? ఒకరికి బిడ్డలు పుట్టట్లేదు అని అంటే దాని వెనకాల బలమైన పోరాటం ఒకటి ఉంది. దేవుని వాక్యంలో కూడా పోరాటం ఏంటో కూడా చెప్పాడు. దేవుని వాక్యంలో ఏ పోరాటమైనా ప్రార్థనతో పోతే, ఒకటి ప్రార్థన వల్ల జరుగుద్ది, ఇంకొకటి వాక్యమును విని నీ ఆలోచనలను మార్చుకుంటాం ద్వారా. ఈ రెండిటికి అర్థం నేను చూపిస్తాను. 2వ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణము వారు, ఈ పట్టణములో చోటు రమ్యమైనదని మా ఏలినవాడే నీ కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిసారమై ఉన్నదని ఎలీషాతో అనగా. నిజంగా అండి, కొంతమంది చూడండి, వివాహం ఎంత మంచి జంట కానీ వాళ్ళకి పిల్లలు లేరు. ఇక్కడ మాటకు అర్థం అదే. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ నీళ్ళు ఎలా ఉన్నాయంట? మంచిగా లేవంట నీళ్ళు. సో దానివల్ల ఉపయోగం ఉందా? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ దేవుడు ప్రార్థిస్తే ఏ పరిస్థితినైనా మార్చగలిగిన వాడే. అప్పుడు ప్రవక్త ఏం చేశాడో చూడండి. ఏం తీసుకురమ్మన్నాడు? కొత్త పాత్ర ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఏమేమన్నాడు? ఉప్పేయమన్నాడు. ఈ రెండింటికి 2 అర్థాలు ఉన్నాయి. కొత్త పాత్ర అంటే ఏంటంటే, ప్రభు నీ జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని మార్చాలి అంటే నీలో ఒక క్రొత్తదనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటే అర్థం, కొన్ని కొత్త నిర్ణయాలు నీ జీవితంలో నీవు తీసుకో. ఏం చేయాలి? నీవు
కొత్తదనం రావాలంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఒక కొత్తదనం రావాలి. సంఘం పట్ల నీకున్న బాధ్యతలో ఒక కొత్తదనం రావాలి. నీవు ఇతర విశ్వాసుల పట్ల ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు ఒక క్రొత్త పరిస్థితి నీలోకి రావాలి అంటున్నాడు ఆయన. క్రొత్తదనం మాత్రమే కాదు, ఇంకేం వాడాడు? ఉప్పు అంటే స్వభావం అని అర్థం అన్నమాట. నీ లోపల ఏం మారాలి? స్వభావం మారాలి. ఈ రోజున దేవుడు సూటిగా చెబుతున్నాడు ఏంటి అని అంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ 50వ సంవత్సరాన్ని నేను ప్రకటిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ కర్ర చిగురిస్తుంది, అన్ని జరుగుతాయి. కానీ నువ్వు చేయవలసిన ఒక పని ఏంటి చెప్పండి? ఒక క్రొత్త నిర్ణయం నీ లోపలికి రావాలి. హల్లెలూయా. ఆ నిర్ణయముతో పాటు నీ స్వభావములో ఒక మార్పు రావాలి. నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా చెప్పిన మాట, జ్ఞాపకం చేసిన మాట, మనందరము ఒక కుటుంబంలో ఉంటుండగా మరొకరిని మనము విమర్శించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో అన్నాడు, ఆ విమర్శన వలన ఆశీర్వాదం ఆగిపోయింది. ఈ పగటి వేళ నేనైనా నువ్వైనా మనందరమైనా ఆ ఉప్పు వేయడం అంటే మన స్వభావాన్ని మార్చుకుంది. ఇంగ్లీష్ బైబుల్లో రాశాడు బ్యారన్ అన్నాడు. అంటే ఆ బిడ్డలు లేని, కలగలేని పరిస్థితి మరలా నీ జీవితంలో ఎన్నడూను రానే రాదు. ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో ఫలములు రాకుండా చేస్తున్న ప్రతి విధమైన పోరాట శక్తులు యేసు క్రీస్తు నామములో సంఘములో నుండి, వ్యక్తిగత జీవితాల్లో నుండి, కుటుంబాల్లో నుండి, ప్రతి 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 పరిస్థితిలో నుండి యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నేను ఒక వాస్తవాన్ని విన్నాను. రైన్హార్డ్ బోంకే గారంట 1996లో బెంగళూరులో మీటింగ్కి వచ్చాడు. ఆయన లక్షల మంది ప్రజలండి. ఆ మీటింగ్లో దేవుడు బోంకేకి చెప్పాడంట, ఈ బెంగళూరు ప్రాంతంలో బిడ్డలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాడంట. ఆయన బిడ్డలు లేకుండా బంధించేశాడు అపవాది అని చెప్పి ఆ దైవజనుడు యేసు నామములో ప్రార్థన చేస్తే మరుసటి సంవత్సరంలో సర్వే తీస్తే 700 కుటుంబాలు బిడ్డలను పొందుకున్నారంట. ఇక్కడ దేవుని వాక్యాన్ని మించిన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన ఒక కర్రని ఒక రాత్రితో చిగురింప చేయగలిగిన వాడు. ఒక్క మాట పలికి కార్యాన్ని జరిగించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలమును రప్పించగలిగిన వాడు ఆయన. అయితే మనం ఏం చేయాలన్నాడు? ఒక క్రొత్తదనం మనలోనికి రావాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ పగటి వేళ? నమ్ముతున్నట్లయితే మొదటి వచనం చదువుకొని ముగించుకుందాం. మరలా చదవండి. మొదటి వచనం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఎంతమంది నమ్ముతున్నారు ఈ పగటి వేళ? లేచి నిలబడదాం. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. కాబట్టి నీ విషయం ఏంటో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. నువ్వు చెప్పాలి ఈ పగటి వేళ. ఆ క్రొత్తదనంతో నువ్వు చెప్పాలి. ఆ స్వభావంలోని మార్పుతో ప్రభు దగ్గర నువ్వు చెబితే దేవుడు అంటున్నాడు, నేను వింటాను నీ ప్రార్థన. ఎంత అంధకారం ఉన్నా ఆ అంధకారములో వెలిగించే నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. ఆ అంధకారాన్ని ఆ నక్షత్రాలు ఏం చేస్తాయి చెప్పండి? తొలగించి, అంధకారం ఉంది కానీ నక్షత్రపు వెలుగు కనపడేటట్టు చేస్తుంది. దేవుడు అంటున్న మాట ఏంటి తెలిసే పగటి వేళ? నీ జీవితంలో ఎంత అంధకారం ఉన్నా ఆ నక్షత్రం అనే ఆశీర్వాదాన్ని నీ మీద వెలిగించాలని ఆశపడుతున్నాడు. ఒక్క సూర్యుడు అస్తమించి వెళ్ళిపోతాడు, కానీ వచ్చే నక్షత్రాలు అనేకమైనవి. అవి సూర్యుడి కంటే కాంతి ఎక్కువ కలిగినవి. ఈరోజు అంధకారాన్ని గురించి చింతించొద్దు, బాధపడొద్దు. దేవుడికి ఒక్క రాత్రి చాలు. నమ్ముతున్నారా? నమ్మితే అలాగే కుడి చేయి పైకి ఎత్తండి. నేను కోసం ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, నువ్వు జీవం కలిగిన దేవుడు. నీ మాట పలికితే ఆ మాట నిజమని నిరూపించడానికి వ్యాజ్యమాడువాడు నీవు నాయనా. ఈ పగటి వేళ చెయ్యెత్తిన బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు పేరుతో ప్రత్యక్ష గుడారములో తండ్రి పెట్టబడినవి నాయనా, ఆ యొక్క అహరోను యొక్క కర్ర చిగురించినట్లుగా యేసు నామములో ఈ ప్రభువ చెయ్యెత్తిన బిడ్డల జీవితాలన్నీ చిగురించునుగాక. చిగురించడం మాత్రమే కాదు, ఫలములు కలుగునుగాక. యా ఫలములు యొక్క కంటితో కనపడునట్లు. ఓ
గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు వందనాలనైనా. నీవు చేసే కార్యముల వల్ల నీకు మాత్రం మహిమ కలగాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. Our address, Brother T. Finney Abraham, Philadelphia Miracle Church, Satrampadu, Eluru, West Godavari District, Andhra Pradesh. Our phone numbers are 9948167788 or 9849807500.